మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ, సిఆర్డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటన స్థలం ఎంపిక ముహూర్తం, ఇతర ఏర్పాట్లపై అధికారులతో చర్చించనున్నారు. సమీక్ష అనంతరం అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ, సిఆర్డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటన స్థలం ఎంపిక ముహూర్తం, ఇతర ఏర్పాట్లపై అధికారులతో చర్చించనున్నారు. సమీక్ష అనంతరం అమరావతి పునర్నిర్మాణాలను ప్రారంభోత్సవానికి ప్రధాని ఆహ్వానించేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. ఈ రోజు మరి కాసేపట్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. ఆయన తర్వాత నేరుగా ఆయన అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు. దాని తర్వాత కూడా ఆయన ఈ రోజు కూడా వివిధ కార్యక్రమాల్లో కూడా ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే అతను ఈ రోజు చంద్రబాబు నాయుడు కొన్ని శాఖలపైన కూడా రివ్యూ చేయబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు మధ్యాహ్నం అసెంబ్లీ సమావేశాల తర్వాత 2 గంటల ప్రాంతంలో కూడా సిఆర్డీఏ పైన కూడా ఆయన రివ్యూ చేయబోతున్నాడు. ఈ రోజు జరిగే ఈ సమావేశ రివ్యూలో కూడా పురపాలక శాఖ మంత్రి నారాయణ, అలాగే ఇతర సిఐడి అధికారులు కూడా పాల్గొంటారు. ప్రధానంగా అయితే ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అమరావతి పర్యటనకు రావాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానించబోతున్నారు. ఈరోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా రేపు ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ అమరావతి పనుల ప్రారంభానికి ప్రధాని ఆహ్వానించేందుకు కూడా ఆయన ఢిల్లీ వెళ్తున్నారు సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన కోసం స్థలం ఎంపిక, ముహూర్తం, ఇతర ఏర్పాట్లపై కూడా ఆయన ఈ రోజు సమీక్ష సిఐడి జరిగే సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి, అలాగే ఇతర సిఐడి అధికారులతో కూడా చర్చిస్తారు. అంటే ప్రధాని పర్యటన నరేంద్ర మోడీ ప్రోగ్రామ్ ఫిక్స్ అయితే మటుకు ఎక్కడ స్థలము, ఎక్కడ ఆ కార్యక్రమం చేపట్టాలా, ఏ తేదీ, అలాగే ముహూర్తము, ఇతర ఏర్పాట్లపైన చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా 4 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఆయన నేరుగా ఢిల్లీకి వెళ్తారు. సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఢిల్లీకి చేరుకుంటారు. దాని తర్వాత అక్కడ ఈ రోజు రాత్రి అక్కడ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్ కూతురు వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అదే కార్యక్రమానికి పాల్గొనబోతున్నారు. అయితే ఈ రోజు రాత్రి అలాగే రేపు కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలోనే బస చేస్తారు. ఈ రోజు రాత్రి రేపు వివిధ కేంద్ర మంత్రులతో అలాగే నరేంద్ర మోడీతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపైన కూడా కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా నరేంద్ర మోడీతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. రాజధాని అమరావతి ప్రాంతంలో తిరిగి పనులు ఘనంగా ప్రారంభించేందుకు కూడా ఇప్పటికే కూటమి సర్కారు అన్ని ఏర్పాట్లు చేసింది. దాదాపు 40,000 కోట్లతో ఇప్పటికే రాజధాని ప్రాంతంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, అంటే ఐఏఎస్ బిల్డింగ్లు, ఐపీఎస్ బిల్డింగ్లు, అలాగే మంత్రులకు సంబంధించిన బిల్డింగ్లు, ఎమ్మెల్యేలకు సంబంధించిన బిల్డింగ్లు, అలాగే అంతర్గత రహదారులు, అయితే మౌలిక వసతులు, తదితర అంశాలపైన కూడా సిఐడి మొత్తం త్వరలో ఈ మార్చి నెల పనులు పెద్ద ఎత్తున ప్రారంభించబోతుంది. ఈ పనులు తిరిగి ప్రారంభించబోతున్న నేపథ్యంలో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీద కూడా ఈ పనులు ప్రారంభించాలని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ టూర్ లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా భేటీ ఇక్కడ రాజధాని ప్రాంతానికి అమరావతికి పనుల ప్రారంభోత్సవానికి రావాలని చెప్పేసి ఆహ్వానించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా ఆయన వివిధ కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలతో కూడా ఆయన కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగి మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో సిఐడి సమావేశాల్లో కూడా ఈ ప్రధాని నరేంద్ర మోడీ ప్రోగ్రాం పైన కూడా వాళ్ళతో పురపాలక శాఖ మంత్రి నారాయణతో పాటు ఇతర అధికారులతో కూడా సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. మొత్తం మీద చూసుకున్న త్వరలో ప్రధాని చేతుల మీదుగా ఈ అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి పనుల మటుకు ప్రారంభించే ఏర్పాటు ముమ్మరంగా జరుగుతుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.